Okay, so welcome back to the class. మనకి we are going to discuss about the budget. Okay, which is a very familiar term. ఎంతమందికి తెలుసు బడ్జెట్ అంటే ఏంటి అని? ఈవెన్ సింపుల్ థింగ్స్. బడ్జెట్ అంటే ఏంటి ఎవరైనా చెప్పగలరా? వాట్ ఈస్ బడ్జెట్? సో ఈ టాపిక్లో మనం డిస్కస్ చేస్తాము భారతదేశంలో బడ్జెట్కి సంబంధించినటువంటి బడ్జెట్కి సంబంధించి ప్రక్రియ. తర్వాత రాజ్యాంగం ప్రకారము బడ్జెట్ అంటే ఏంటి, తర్వాత యాక్చువల్గా బడ్జెట్ అనే వర్డ్ రాజ్యాంగంలో మనకి మెన్షన్ చేసి లేదు. దాన్ని యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్, వార్షిక ఆర్థిక నివేదిక అని చెప్పేసి అంటాం. దానికి సంబంధించింది. సాధారణంగా ప్రస్తుతం మనకి ఒకటే బడ్జెట్ ఉంది. గతంలో 2 బడ్జెట్లు ఉన్నవి. అది రైల్వే బడ్జెట్ అండ్ ఇంకొకటి సాధారణ బడ్జెట్ అని. దాని తర్వాత దాన్ని రైల్వే బడ్జెట్ని సాధారణ బడ్జెట్ని మర్జ్ చేసినారు, అంటే విలీనం చేసినారు. ఓకే, ఎందుకంటే రైల్వేకి రెవెన్యూ ఎక్కువ ఉంటుంది అండ్ రైల్వే యొక్క అభివృద్ధి కోసం అప్పుడు సపరేట్ బడ్జెట్ ఉండేది. సో దానికి సంబంధించినటువంటి చారిత్రక నేపథ్యం. సో ఎప్పటి నుంచి మనకి రైల్వే బడ్జెట్ సపరేట్గా ఉంది అండ్ ఎప్పుడు అది విలీనమైంది అనేది ఒకటి చూస్తాం. తర్వాత బడ్జెట్ అనేది మనీకి సంబంధించినటువంటి మ్యాటర్. ఓకే, బడ్జెట్ అనేది మనీకి సంబంధించినటువంటి మ్యాటర్. సో మనీకి సంబంధించిన మ్యాటర్. ఇప్పుడు సంపాదన ఎవరు చేయాలి అని అంటే పని చేసే వాళ్ళు సంపాదన చేయాలి అండ్ ఆ చేసిన సంపాదనని ఖర్చు చేయాలి అండ్ ఆ సంపాదనని ఒక దగ్గర స్టోర్ చేయాలి. ఓకే, కాబట్టి ఇప్పుడు ఈ కార్యనిర్వాహక వర్గం వాళ్ళు, ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ కార్యనిర్వాహక వర్గం వాళ్ళు ట్యాక్స్ ద్వారా ప్రజల నుంచి డబ్బుల్ని సేకరించి దాన్ని ఒక దగ్గర స్టోర్ చేస్తారు. ఎవరి దగ్గర స్టోర్ చేస్తారు అని అంటే లోక్సభ దగ్గర కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా ఉంటుంది. ఓకే, సో స్టోర్ చేసిన మొత్తాన్ని మళ్ళీ తనకి కావాల్సిన టైంలో మళ్ళీ లోక్సభ నుంచి తీసుకుంటుంది అనమాట. సో దాన్నే మనము బడ్జెట్ అని అంటాం. బడ్జెట్లో చాలా అంశాలు ఉంటవి. ఆ చాలా అంశాల్లో డిమాండ్ ఫర్ గ్రాంట్ అంటే డబ్బుల కోసము ఈ కార్యనిర్వాహక వర్గం వాళ్ళు మళ్ళీ లోక్సభ నుంచి తీసుకోవడం అన్నమాట. దాన్ని మనము బడ్జెట్ అని అంటాం. ఓకే, సో ఎందుకు మరి కార్యనిర్వాహక వర్గం వాళ్ళు ప్రజల దగ్గర నుంచి తీసుకుంటున్నారు ట్యాక్స్ రూపంలో? తర్వాత పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ నుంచి ఎర్న్ చేస్తున్నారు, విదేశాల నుంచి బారోయింగ్ చేస్తున్నారు, లేదా మన దగ్గర ఉన్న బ్యాంకుల నుంచి బారోయింగ్ చేస్తున్నారు. వివిధ సోర్సెస్ నుంచి డబ్బుల్ని ఒక దగ్గర పూల్ చేసి అది మొత్తం కూడా ఒకళ్ళ కంట్రోల్లో ఉంచుతుంది. దాన్నే మనం లోక్సభ అని అంటాము. లోక్సభ ప్రజల సభ కాబట్టి అండ్ డబ్బులకు సంబంధించిన వ్యవహారాలన్నీ ప్రజల ఆధీనంలో ఉండాలి అండ్ ఆ డబ్బులన్నీ కూడా ప్రజలకు సంబంధించినవి అండ్ ఖర్చు చేయాల్సింది ప్రజల కోసం కాబట్టి ప్రజల సభ అయినటువంటి లోక్సభలో ఉంటుంది. దేర్ఫోర్ ఈ డిమాండ్ ఫర్ గ్రాంట్ అంటే డబ్బుల కోసం చేసేటువంటి డిమాండ్స్ లోక్సభకి పంపబడతవి అండ్ లోక్సభ వాటిని ఆమోదిస్తుంది. తద్వారా ఖర్చు చేయటానికి డబ్బులు వస్తాయి అన్నమాట. అదేవిధంగా బడ్జెట్లో ఏమేమి ఉంటవి అంటే ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయం ఉంటుంది, మరియు ప్రభుత్వం చేసేటువంటి వ్యయం ఉంటుంది, మరియు ప్రభుత్వం సేకరించినటువంటి వివిధ రకాల సోర్సెస్ నుంచి ప్రభుత్వానికి వచ్చేటువంటి డబ్బులు అన్నీ కూడా ఈ బడ్జెట్లో చూపబడతాయి అన్నమాట. అంటే గత సంవత్సరానికి సంబంధించిన వివరాలు, ఈ సంవత్సరం అంచనాలు, తర్వాత తదుపరి వచ్చేటువంటి సంవత్సరం యొక్క అంచనాలు అన్నీ కూడా బడ్జెట్లో చూపించడం జరుగుతుందన్నమాట. అండ్ ఇప్పుడు ఇది మనకి క్లియర్గా అర్థమవుతుంది మీకు. బడ్జెట్ అనేది 2 శాఖల మధ్యన ఉన్నటువంటి సంబంధం అని. ఒకటి కార్యనిర్వాహక శాఖ, ఇంకొకటి శాసన శాఖ. సో ఈ కార్యనిర్వాహక శాఖ వాళ్ళు వివిధ మంత్రిత్వ శాఖలుగా ఉంటవి. వివిధ మంత్రిత్వ శాఖలు వాటికి కావాల్సినటువంటి డబ్బుల్ని శాసన శాఖ నుంచి తీసుకోవాలి. సో మంత్రిత్వ శాఖలకు ఏముంటవి? ఆ శాఖలో ఉండే ఎంప్లాయీస్కి సాలరీస్, వాళ్ళకి పెన్షన్స్, ఓకే, తర్వాత అడ్మినిస్ట్రేటివ్ ఖర్చులు అవి ఉంటాయి.
అండ్ తదుపరి వాళ్ళు తీసుకొచ్చేటువంటి పాలసీస్, సపోజ్ స్కీమ్స్ కావచ్చు, ప్రోగ్రామ్స్ కావచ్చు, వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి కావాల్సిన ఖర్చులన్నీ కూడా శాసనశాఖ నుంచి వీళ్ళు తీసుకోవాలన్నమాట. అందుకే మనకి పార్లమెంట్లో బడ్జెట్ ప్రొసీడింగ్ ఉంటుంది, పార్లమెంట్లో బడ్జెట్ ప్రాసెస్ అనేది ఉంటుందన్నమాట. పార్లమెంట్లో బడ్జెట్ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో ఫైనల్గా ఏం చెప్తుంది ఆర్ ఏం చూపిస్తుంది ఈ బడ్జెట్ ప్రాసెస్ అని అంటే, కార్యనిర్వాహక వర్గం వాళ్ళు ఆర్థికంగా పార్లమెంట్కి బాధ్యత వహించడం. ఆల్రెడీ మనకు తెలుసు, కార్యనిర్వాహక వర్గం వాళ్ళు అనగా ప్రధానమంత్రి విత్ హిస్ మినిస్ట్రీ, అతని యొక్క మినిస్ట్రీ మొత్తం కూడా పార్లమెంట్కి వాళ్ళు బాధ్యత వహిస్తారు. ఓకే, ఇది జనరల్గా చెప్పుకుంటాం మనం. అదే స్పెసిఫిక్గా అయితే లోక్సభకి వాళ్ళు బాధ్యత వహిస్తారు. కాబట్టి వాళ్ళు వసూలు చేసినటువంటి డబ్బు మొత్తం కూడా లోక్సభ ఆధ్వర్యంలో ఉన్నటువంటి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో స్టోర్ చేస్తారు. ఓకే, స్టోర్ చేసిన తర్వాత మళ్ళీ లోక్సభ యొక్క అప్రూవల్ తోటి ఆ డబ్బుల్ని మళ్ళీ తీసుకొని ఖర్చు చేయటము జరుగుతుందన్నమాట. సో ఇది మనకి బడ్జెట్ ప్రాసెస్, ఆర్ దీన్నే మనము బడ్జెట్ అని అంటాము. ఒకసారి లెట్ us see the details. సో దీన్ని మీరు హౌస్ హోల్డ్ తోటి కూడా కనెక్ట్ చేయవచ్చు. ఒక ఉదాహరణ, ఒక ఫ్యామిలీ ఉంది. ఆ ఫ్యామిలీలో సే 1+3 ఆర్ లెట్స్ లైక్ 4 మెంబర్స్ ఉన్నారు మొత్తం ఫ్యామిలీలో ఉన్నారు. ఈ 1 పర్సన్ ఫినాన్షియల్లీ స్ట్రాంగ్ అండ్ ఫినాన్షియల్లీ రెస్పాన్సిబుల్ లైక్ లోక్సభ. సో లోక్సభ మాదిరిగా ఫినాన్షియల్గా స్ట్రాంగ్ ఉంటారు అండ్ ఫినాన్షియల్గా రెస్పాన్సిబుల్. సో ఈ రిమైనింగ్ 3 పీపుల్ మొత్తం కూడా డిపెండెంట్ ఆన్ దిస్ 1 పర్సన్. సో వి మే సే దిస్ పర్సన్ టు బి మదర్ ఆర్ ద ఫాదర్. ఈ వ్యక్తిని మనము ఫాదర్ లేదా మదర్ అని చెప్పేసి అంటాం. ఈ రిమైనింగ్ 3 పీపుల్ ద డిపెండెంట్ ఆన్ ద మదర్ ఆర్ ఫాదర్. సో ద హోల్ ఫ్యామిలీకి కావాల్సినటువంటి ఖర్చులు అన్నీ కూడా వివిధ రకాల ఖర్చులు, ఫెస్టివల్స్ కావచ్చు, మ్యారేజెస్ కావచ్చు, తర్వాత క్లోత్స్కి కావచ్చు, ఫీజ్ కావచ్చు, వాట్ ఎవర్. సో అట్లాంటివన్నీ కూడా ఖర్చులకు సంబంధించి అంచనాలు అన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఈ ఫ్యామిలీకి వచ్చేటువంటి ఇన్కమ్ అండ్ ఈ ఫ్యామిలీ చేసేటువంటి ఎక్స్పెండిచర్ సరిపోకపోతే ఈ ఫ్యామిలీ తెచ్చుకునేటువంటి బారోయింగ్, వీటన్నిటిని కలిపి మనము బడ్జెట్ అని చెప్పేసి అంటాం. సో ఇట్స్ అ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అనమాట. ఆర్థిక రిపోర్ట్, ఇట్స్ అ ఫినాన్షియల్ స్టేట్మెంట్, ఆర్థిక రిపోర్ట్ అని చెప్పేసి మనము అంటాం. ఓకే, స్థితిగతుల్ని చూపిస్తుంది అనమాట. ఫినాన్షియల్ పొజిషన్ని చూపిస్తుంది, డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి చూపిస్తుంది, ఎక్కడ ఖర్చు చేస్తున్నాం చూపిస్తుంది, ఆ ఖర్చు మంచిగా చెడువా చూపిస్తుంది. సో గవర్నమెంట్ వాళ్ళు రెస్పాన్సిబుల్గా ఉన్నారా లేదా అని చూపిస్తుంది, ఎంతవరకు కరెక్ట్ రెస్పాన్సిబుల్గా పనిచేస్తున్నారో ఈ బడ్జెట్ అనేది చూపిస్తుంది. ఎగ్జాంపుల్ మనం అంటాము, గవర్నమెంట్ పెన్షన్ మీద ఎక్కువ ఖర్చు చేస్తే అది వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ అంటాం. గవర్నమెంట్ సాలరీస్ మీద ఎక్కువ ఖర్చు చేస్తే అఫ్ కోర్స్ సాలరీస్ మీద ఖర్చు చేయడం ఇంపార్టెంట్, బట్ అది కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్లో భాగం కాబట్టి దాన్ని కూడా మనం వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ అని అంటాం. తర్వాత గవర్నమెంట్ ఫ్రీ బీస్ మీద, అంటే ఫ్రీగా ఇప్పుడు ఇస్తుంది కదా, ఫ్రీ బస్, ఫ్రీ ఇది, ఫ్రీ అది అని చెప్పేసి. సో అవన్నీ కూడా వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్గా కన్సిడర్ చేస్తాం అనమాట. ఒకవేళ అదే గవర్నమెంట్ రోడ్ మీద ఖర్చు చేస్తే గుడ్ ఎక్స్పెండిచర్ లేదా క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అదే గవర్నమెంట్ స్కూల్స్ మీద ఖర్చు చేస్తే క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అదే గవర్నమెంట్ హాస్పిటల్స్ మీద ఖర్చు చేస్తే క్యాపిటల్ ఎక్స్పెండిచర్, సో గుడ్ ఎక్స్పెండిచర్. సో ఇది ఒక కంట్రీ యొక్క ఆర్థిక హెల్త్ని కూడా చూపిస్తుంది. ఒక కంట్రీ ఏ విధంగా ఫినాన్షియల్లీ సౌండ్, ఏ విధంగా ఫినాన్షియల్గా కరెక్ట్ పనిచేస్తుంది అనేది కూడా బడ్జెట్ అనేది మనకి ఇండికేషన్ ఇవ్వటము జరుగుతుందన్నమాట. So let us see the important. So before we deal into the details, పూర్తి భారతదేశానికి ఒక బడ్జెట్ ఉంటుంది, దట్ ఈస్ అప్రూవ్డ్ బై ద పార్లమెంట్. అండ్ ప్రతి ఇండివిజువల్ స్టేట్కి వాళ్ళ యొక్క స్టేట్ బడ్జెట్ ఉంటుందన్నమాట. ప్రతి ఇండివిజువల్ స్టేట్కి వాళ్ళ స్టేట్ బడ్జెట్ ఉంటుంది. సో మీకు అందరికి తెలుసు, ఆర్టికల్ 112 ఈజ్ వెరీ ఫేమస్. సో అది బడ్జెట్ గురించి చెప్తుంది. సో ఏం బడ్జెట్ అది? పార్లమెంట్లో పాస్ అవుతున్నటువంటి బడ్జెట్. మరి రాష్ట్రాల్లో కూడా బడ్జెట్ పాస్ అవుతాయి, దానికి సంబంధించింది ఆర్టికల్ 202. ఓకే,
ఆర్టికల్ 202 ప్రకారము రాష్ట్రాల్లో ప్రతి రాష్ట్రంలో బడ్జెట్ ఉంటుంది. సో ప్రతి రాష్ట్రంలో ఒక ఎకానమీ ఉంటుంది, ప్రతి రాష్ట్రానికి ఒక పొలిటికల్ సిస్టమ్ ఉంది. సో నార్మల్గా మనం ఇండియా హోల్ గురించి చదివేటప్పుడు ఇండియన్ పాలిటీ అని చదువుతాము, రైట్. అదే మరి ఒక పర్టికులర్ స్టేట్ గురించి చదివేటప్పుడు తెలంగాణ పాలిటీ అని చెప్పేసి చదవవచ్చు. ఓకే, అదేవిధంగా ఇప్పుడు మనం తెలంగాణ ఎకానమీ అని చదువుతున్నాము, సో తెలంగాణ స్పెసిఫిక్ థింగ్స్. అదే మాదిరిగా ఇండియన్ ఎకానమీ అని చదువుతాము, ఎంటైర్ ఇండియాకి సంబంధించినటువంటి థింగ్స్ అనమాట. ఓకే, సో ఈ విధంగా మనకి బడ్జెట్ ప్రాసెస్ అనేది ఒకటి ఉంటుంది. సో కేంద్రంకి సంబంధించి యూనియన్ బడ్జెట్, రాష్ట్రంకి సంబంధించి రాష్ట్ర బడ్జెట్. సో లెట్ us see the important constitutional articles or important constitutional things. ఒకటి ఆర్టికల్ 112, ఇది కేంద్రానికి సంబంధించింది. సో ఈ బాక్స్లో ఉన్నది, లెఫ్ట్ సైడ్ బాక్స్లో ఉన్నది కేంద్రం సంబంధించిన అంశాలు, రైట్ సైడ్ బాక్స్లో ఉన్నది రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలు నోట్ చేయాలి. ఓకే, సో కేంద్రం సంబంధించిన అంశాలు పార్ట్ 4లో ఉన్నాయి, పార్ట్ 5లో ఉన్నాయి. రాష్ట్రానికి సంబంధించిన అంశాలు పార్ట్ 6లో ఉన్నాయని చెప్పేసి కూడా మనం ప్రీవియస్ క్లాసెస్ నుంచి డిస్కస్ చేస్తున్నాము. సో ఆర్టికల్ 112 చెప్తుంది వార్షిక ఆర్థిక నివేదిక కేంద్రం కోసం, యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్. సో బై దిస్ ఇట్ ఈస్ క్లియర్ మనకి బడ్జెట్ అనే వర్డ్ రాజ్యాంగంలో లేదు, అండ్ యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అనే వర్డ్ రాజ్యాంగంలో మెన్షన్ చేయటము జరిగింది. సో కేంద్ర బడ్జెట్ ఆర్టికల్ 112 ప్రకారము, రాష్ట్రాలకు సంబంధించిన బడ్జెట్ ఆర్టికల్ 202 ప్రకారము జరుగుతుంది. ఓకే, ప్రవేశపెట్టడము జరుగుతుంది. సో రాష్ట్రపతి, సో ఇక్కడ చూడండి నోట్ చేయండి, రాష్ట్రపతి భారత ప్రభుత్వం యొక్క అంచనా రసీదులు మరియు వ్యయాలను పార్లమెంటు ఉభయ సభల ముందు అందజేస్తారు. ఓకే, సో ఇప్పుడు ఒకవేళ క్వశ్చన్ వచ్చింది మీకు, బడ్జెట్ని ఎవరు ప్రవేశపెట్టాలి లేదా ఎవరు ప్రవేశపెడతారు? రాష్ట్రపతి, ఫినాన్స్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ ఆర్ సమ్ అదర్ మినిస్టర్ ఆర్ ఇంకెవరైనా. సో అప్పుడు రాష్ట్రపతి ఆన్సర్ అవుతుంది. సో ఫినాన్స్ మినిస్టర్ ప్రవేశపెడతారు, అది ట్రూ, బట్ ఎవరు ప్రవేశపెట్టాలి యాక్చువల్గా అంటే రాష్ట్రపతి ప్రవేశపెట్టాలి. కానీ మనము ఆర్టికల్ 53 గురించి డీల్ చేసినప్పుడు చూసినాము, అండ్ కార్యనిర్వాహక వర్గం గురించి చర్చించినప్పుడు ఏమన్నాము, రాష్ట్రపతి అతను నేరుగా అయినా పనిచేయవచ్చు, అతని సబార్డినేట్ ఆఫీసర్స్ ద్వారా పనిచేయవచ్చు అని చెప్పేసి. సో ఇప్పుడు కార్యనిర్వాహక వర్గం వాళ్ళు పార్లమెంట్కి బాధ్యత వహించాలి ఆ డబ్బులకు సంబంధించిన మ్యాటర్. సో ఇప్పుడు ఈ కార్యనిర్వాహక వర్గంకి హెడ్ ఎవరు అంటే రాష్ట్రపతి. కాబట్టి బడ్జెట్ని ప్రవేశపెట్టాల్సిన వ్యక్తి రాష్ట్రపతి. ఓకే, బడ్జెట్ని ఎవరు ప్రవేశపెట్టాలి? రాష్ట్రపతి. కానీ ఇతని తరపున పనిచేయటానికి ఇతని కింద సబార్డినేట్ ఆఫీసర్స్ ఉన్నారు, కాబట్టి సబార్డినేట్ ఆఫీసర్ అయినటువంటి ఫినాన్స్ మినిస్టర్ తీసుకుపోయి బడ్జెట్ని ప్రజెంట్ చేస్తారు. ఒకవేళ రాష్ట్రపతి అనే వర్డ్ లేకపోతేనే ఫినాన్స్ మినిస్టర్ అనే వర్డ్ని మీరు ఆన్సర్గా చూస్ చేయవచ్చు. రాష్ట్రపతి అనే వర్డ్ ఉంటే రాష్ట్రపతి ఆన్సర్ అవుతుంది. బడ్జెట్ని ఎవరు ప్రవేశపెడతారు సభలో అని అంటే అది రాష్ట్రపతి. రాష్ట్రపతి లేని పక్షంలో అది ఫినాన్స్ మినిస్టర్ ఆన్సర్గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో రాష్ట్రపతి భారత ప్రభుత్వానికి సంబంధించి అంటే యూనియన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి. సో భారత ప్రభుత్వం అంటే ఏంటి? వాళ్ళ యొక్క మినిస్ట్రీ. సో రకరకాల మినిస్ట్రీస్ ఉంటాయి కదా, హోమ్ మినిస్టర్, డిఫెన్స్ మినిస్ట్రీ, హోమ్ మినిస్ట్రీ, ఫినాన్స్ మినిస్ట్రీ, రోడ్స్ అండ్ రైల్వేస్ అండ్ ట్రాన్స్పోర్ట్, అన్ని రకాలు. సో వాటన్నిటికీ సంబంధించి అంచనాలు అనమాట. ఏం అంచనాలు? రసీదులు అంటే ఇన్కమ్, తర్వాత వ్యయాలు అంటే ఎక్స్పెండిచర్. సో వాటిని పార్లమెంట్ ఉభయ సభల ముందు ఉంచుతారు. బడ్జెట్ని పార్లమెంట్ ఉభయ సభల ముందు ఉంచుతారు. ఎందుకు? దాంట్లో అంచనాలు ఉన్నవి. దేనికి సంబంధించింది? ఇన్కమ్కి సంబంధించిన అంచనాలు, వ్యయాలకి సంబంధించిన అంచనాలు. కాబట్టి రెండు సభలోనూ ప్రవేశపెడతారు, రెండు సభల ముందల ఉంచుతారు. ఒక పాయింట్ని గుర్తుపెట్టుకోవాలి, బడ్జెట్లో ఇప్పుడు మనం ఇక్కడ చర్చించినట్లు ఇన్కమ్ ఉంటుంది అండ్ ఎక్స్పెండిచర్కి సంబంధించిన అంశాలు ఉంటవి అండ్ తదితర అంశాలు ఇంకా చాలా ఉంటాయి. సో బడ్జెట్ కేవలం డబ్బులకు సంబంధించిన మ్యాటర్ కాదు, సో చాలా ఇతర అంశాలు. అండ్ ఈ బడ్జెట్లో అంచనాలు, వ్యయాలు, ట్యాక్స్ ప్రపోజల్స్, ఇతర అంశాలతో పాటు పనిచేయటానికి డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ని కూడా ఈ బడ్జెట్లో ఉంచుతారు. సో ఈ పర్టికులర్ డిమాండ్ ఫర్ గ్రాంట్ మాత్రం కేవలం లోక్సభలో ప్రవేశపెడతారు అండ్ ఈ డిమాండ్ ఫర్ గ్రాంట్ మీద కేవలం లోక్సభ ఓట్ చేస్తుంది. ఆర్ మీరు ఇట్లా కూడా అనొచ్చు,
బడ్జెట్ని ఎవరు ఓట్ చేస్తారు లేదా బడ్జెట్ని ఎవరు అప్రూవ్ చేస్తారు అని అంటే లోక్సభ. కానీ చర్చలు మాత్రం బోత్ హౌసెస్లో జరగవచ్చు. సో అదే మాదిరిగా రాష్ట్రానికి సంబంధించింది సేమ్ పాయింట్స్ గవర్నర్ శాసనసభల ముందు ఉంచుతారనమాట. ఓకే, తర్వాత కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాపై విధించినటువంటి ఖర్చులు ఇతర ఖర్చుల నుంచి వేరు చేయాలి. సో ఇక్కడ మనకి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా, కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా అండ్ పబ్లిక్ అకౌంట్స్ అని ఉంటుంది. సో ఇక్కడ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా లాగా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ స్టేట్ అండ్ కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ స్టేట్ అని చెప్పేసి రాష్ట్రాలలో ఉంటాయి అన్నమాట. అయితే మనం ప్రీవియస్గా చెప్పుకుంటున్నాము చార్జ్డ్ ఎక్స్పెండిచర్ అండ్ మేడ్ ఎక్స్పెండిచర్ అని రెండు రకాలుగా ఉంటాయి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా మీద. ఓకే, సో ఇది మెయిన్ అకౌంట్ లాగా మీరు గుర్తుపెట్టుకోండి. సో ఈ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా మీద చార్జ్డ్ ఎక్స్పెండిచర్ అండ్ మేడ్ ఎక్స్పెండిచర్ అంటే రెండు రకాల ఎక్స్పెండిచర్స్ ఉంటాయి. సో ఈ చార్జ్డ్ ఎక్స్పెండిచర్ అండ్ మేడ్ ఎక్స్పెండిచర్ ఆర్ ఇట్లానండి చార్జ్డ్ ఎక్స్పెండిచర్ని ఇతర రకాల ఎక్స్పెండిచర్స్ నుంచి సెపరేట్గా చూపించాలి. ఓకే, ఇతర రకాల ఎక్స్పెండిచర్స్ నుంచి దీన్ని సపరేట్ చేయాలి. ఎందుకు సపరేట్ చేయాలి అని అంటే ఇప్పుడు మనకి బడ్జెట్ ప్రాసెస్లో పార్లమెంట్ అంటే లోక్సభ ఓటింగ్ చేస్తుంది, ఓటింగ్ చేసి అప్రూవ్ చేస్తుంది. ఓకే, కానీ ఈ చార్జ్డ్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో ఇది నాట్ సబ్జెక్టెడ్ టు ద ఓటింగ్. సో ఇది ఓటింగ్కి లోను కాదనమాట. ఈ చార్జ్డ్ ఎక్స్పెండిచర్ మీద ఓటింగ్ జరగదు కాబట్టి ఇది సపరేట్గా చూపించాలి. ఓకే, సో చార్జ్డ్ ఎక్స్పెండిచర్ని సపరేట్గా చూపించాలి అని చెప్పేసి ఆర్టికల్ 112 అండ్ 202 చెప్తుందనమాట. తర్వాత 113 అంచనాలకు సంబంధించి పార్లమెంట్లో ప్రక్రియ. అంచనాలు అంటే ఎస్టిమేట్స్ అనమాట. సో ఎస్టిమేట్స్కి సంబంధించి పార్లమెంట్లో ప్రక్రియ ఏముంటుంది అని అంటే ఇప్పుడు మనం పైన డిస్కస్ చేసింది. సో ఇక్కడ ఏమనుకున్నాము ఆర్టికల్ 112లో ఏం చెప్తుంది అని అంటే సపరేట్గా చూపించాలి. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా మీద చార్జ్ చేసినటువంటి ఎక్స్పెండిచర్ని సెపరేట్గా చూపించాలి అని ఆర్టికల్ 112లో చెప్పినారు. అదేవిధంగా 202లో దాని యొక్క ఫలితం ఏంటి అని అంటే అట్లా చార్జ్ చేసినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి ఓటింగ్కి లోను కావు అని చెప్పేసి ఆర్టికల్ 113 చెప్తుంది. అదేవిధంగా 203. సో ఓటింగ్ జరగదు అనమాట. ఆ చార్జ్డ్ ఎక్స్పెండిచర్ మీద ఓటింగ్ జరగదు. ఓకే, సో ఏంటి ఆ చార్జ్డ్ ఎక్స్పెండిచర్ మనం ప్రీవియస్ క్లాసెస్లో చెప్పుకుంటూ వచ్చినాము. ఎవరైనా ఎగ్జాంపుల్ ఇవ్వగలరా చార్జ్డ్ ఎక్స్పెండిచర్స్కి సంబంధించి? 1, 2 ఏమైనా ఎగ్జాంపుల్స్? సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన సాలరీస్ అండ్ అలవెన్సెస్, జడ్జెస్కి సంబంధించిన సాలరీస్ అండ్ అలవెన్సెస్, స్పీకర్కి సంబంధించిన సాలరీస్ అండ్ అలవెన్సెస్ ఎందుకు ఇవి చార్జ్ చేయబడుతున్నవి అండ్ ఎందుకు ఓటింగ్కి బయట ఉంచినారు వీటిని అని అంటే సపోజ్ ఇప్పుడు లోక్సభ వాళ్ళు ఓటు వేస్తేనే డబ్బులు బయటికి వస్తాయి, అప్పుడు జడ్జెస్కి సాలరీ ఇస్తాము. సో ఇప్పుడు లోక్సభలో ఎవరికి మెజారిటీ ఉంటుంది? రూలింగ్ పార్టీకి మెజారిటీ ఉంటుంది. మరి ఇప్పుడు రూలింగ్ పార్టీ వాళ్ళు అప్రూవ్ చేయకపోతే జడ్జెస్కి సాలరీ రాదు. అందుకని చెప్పేసి జడ్జెస్ ఏం చేస్తారు? రూలింగ్ పార్టీ వాళ్ళకి ఫేవరబుల్గా పనిచేస్తారు. మరి అప్పుడు వాళ్ళు నిష్పక్షపాతంగా పనిచేస్తున్నట్ట కాదు. సో వీళ్ళు నిష్పక్షపాతంగా పనిచేయాలి అని అంటే రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి అని అంటే రాజ్యాంగం కరెక్ట్గా అమలు అయ్యేలాగా చూడాలి అని అంటే తప్పు చేసిన వాళ్ళని కరెక్ట్గా శిక్షించాలి అని అంటే ఇన్ దిస్ పర్టికులర్ కేస్ ఎగ్జిక్యూటివ్ వాళ్ళని కరెక్ట్గా ఆర్డర్స్ ఇవ్వాలి అని అంటే వీళ్ళ సాలరీస్ అండ్ అలవెన్సెస్ అనేది అప్రూవల్కి బహిర్గతంగా ఉండాలి. సో అదే ఎగ్జాంపుల్ అందరికీ కూడా వర్తిస్తుంది, బట్ చిన్న చిన్న వేరియేషన్ ఇన్ ద ఎక్స్ప్లెనేషన్. ఓకే, సో ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉన్నారు. సో హీ ఈస్ ద హైయెస్ట్ అథారిటీ ఇన్ ఇండియా. కాబట్టి మరి అతని సాలరీస్ అండ్ అలవెన్సెస్ అండ్ ఫర్ అదర్ రీజన్స్ ఆల్సో
ఓకే, మనం ప్రతి ఒక్క దాన్ని ఇండివిజువల్ ఎగ్జాంపుల్ తోటి ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు, బట్ టు అండర్స్టాండ్ జడ్జెస్ ది ఒక ఎగ్జాంపుల్ చూడండి. కాబట్టి ఇట్లాంటి ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషనల్ అండ్ స్టాచ్యుటరీ ఆఫీసెస్ ఏవైతే ఉన్నాయో, రాజ్యాంగబద్ధమైనటువంటి కార్యాలయాలు, అదేవిధంగా చట్టబద్ధమైనటువంటి కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి వ్యక్తులు లేదా ఆ కార్యాలయాల యొక్క సాలరీస్ అండ్ అలవెన్సెస్ అనేది అప్రూవల్ ప్రాసెస్ కి బహిర్గతంగా ఉండాలి. అప్పుడు దే ఆర్ అవుట్ ఆఫ్ ద కంట్రోల్ ఆఫ్ ద రూలింగ్ మెజారిటీ. సో వాళ్ళు రూలింగ్ మెజారిటీ యొక్క కంట్రోల్ కి బయట ఉంటారు కాబట్టి అప్పుడు వాళ్ళు నిష్పక్షపాతంగా పనిచేస్తారు అన్నమాట. ఓకే, తర్వాత గ్రాంట్స్ కోసం చేసేటువంటి డిమాండ్లు కేవలం లోక్సభకి ప్రవేశపెట్టబడతవి. అదేవిధంగా ఇక్కడ లెజిస్లేటివ్ అసెంబ్లీకి ప్రవేశపెట్టాడు. తర్వాత కేటాయింపు బిల్లు. సో ఇప్పుడు డిమాండ్స్ కోసం గ్రాంట్స్ ప్రవేశపెట్టినాము, డబ్బుల కోసం మనము డిమాండ్స్ లోక్సభ ముందు ఉంచినాము. సో అప్పుడు కేటాయింపు బిల్లు అప్రోప్రియేషన్ బిల్ అని ఒకటి ప్రవేశపెడతారు. సో అప్రోప్రియేషన్ బిల్ పాస్ అయితే వీళ్ళు అడిగిన డబ్బు మొత్తం కూడా వీళ్ళకి వచ్చేస్తుంది, అడిగినటువంటి డబ్బులు మొత్తం కూడా వీళ్ళకి వచ్చేస్తుంది అనమాట. రైట్, తర్వాత ఇప్పుడు డిమాండ్ ఫర్ గ్రాంట్లో సపోజ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు అడిగినారు 100 రూపీస్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు అడిగినారు 100 రూపీస్ అండ్ లోక్సభ అప్రూవ్ చేసింది, ఇచ్చేసింది. బట్ తర్వాత ఏమైంది, ఫ్లడ్స్ వచ్చినాయి, ఇండియాలో ఫ్లడ్స్ వచ్చినాయి. సో ఫ్లడ్స్ డిజాస్టర్. సో డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎవరి బాధ్యత, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ యొక్క బాధ్యత. సో ఇప్పుడు డబ్బులు ఇంకొక 10 రూపాయలు ఎక్కువ ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంది. మరి అలాంటప్పుడు దీనికి డబ్బులు షార్టేజ్ అయినాయి కదా. సో మళ్ళీ సప్లిమెంటరీ గ్రాంట్స్, అదనపు గ్రాంట్స్ అని చెప్పేసి ఆర్టికల్ 115 ప్రకారము అదనపు గ్రాంట్స్ తీసుకుంటారు అనమాట. ఓకే, అదనపు వ్యయాన్ని పరిష్కరించటం కోసము అదనపు గ్రాంట్స్ తీసుకోవటము జరుగుతుంది అనమాట. ఓకే, తర్వాత ఆర్టికల్ 116 ప్రకారము ఆర్ 206 ప్రకారము ఏం జరుగుతుంది అని అంటే ఓట్ ఆన్ అకౌంట్ అని ఒక ప్రాసెస్ మనకి కనిపిస్తుంది. ఓట్ ఆన్ అకౌంట్ అని చెప్పేసి ఒక ప్రాసెస్ అండ్ అదర్ ఎక్సెప్షనల్ గ్రాంట్స్, ఇతర మినహాయింపు గ్రాంట్లు మరియు ఓట్ ఆన్ అకౌంట్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ కనిపిస్తుంది. సో ఈ ఓట్ ఆన్ అకౌంట్ అనే కాన్సెప్ట్ ఏంటిది అని అంటే ఫుల్ బడ్జెట్ని ప్రవేశపెట్టనప్పుడు షార్ట్ టర్మ్ బడ్జెట్ని ప్రవేశపెడతారు. సపోజ్ రీసెంట్గా గవర్నమెంట్ దిగిపోతుంది కాబట్టి, లోక్సభ మళ్ళీ ఫ్రెష్ ఎలక్షన్స్కి వెళ్ళిపోతుంది కాబట్టి పూర్తి బడ్జెట్ని ప్రవేశపెట్టలేదు, కేవలము షార్ట్ బడ్జెట్ని ఒక 2-3 మంత్స్కి సరిపడేటువంటి అంత డబ్బుల్ని తీసుకుంటాం. నార్మల్గా అయితే ఫుల్ బడ్జెట్ 1 ఫినాన్షియల్ ఇయర్కి సరిపడే డబ్బుల్ని తీసుకుంటుంది. సో అది ఆర్టికల్ 116 ప్రకారము షార్ట్ టర్మ్ బడ్జెట్ అనొచ్చు, ఓట్ ఆన్ అకౌంట్ గురించి చెప్తుంది అనమాట. ఇంకొకటి ఆర్టికల్ 117 స్పెషల్ ప్రొవిజన్స్ రిలేటెడ్ టు ద ఫినాన్షియల్ బిల్స్. సో మనకి మనీ బిల్స్ లాగానే ఫినాన్స్ బిల్స్ కూడా ఉంటాయి. సో ఫినాన్స్ బిల్స్కి సంబంధించి మనము టైప్ 1 టైప్ 2 బిల్స్ ఉంటాయి, మనము నెక్స్ట్ క్లాస్లో కూడా వాటికి సంబంధించింది చూడవచ్చు. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ దీంట్లో ఒకటి ఆర్టికల్ 112 యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ లేదా బడ్జెట్ గురించి చెప్తుంది. తర్వాత ఆర్టికల్ 113 ప్రొసీజర్ ఇన్ ద పార్లమెంట్ రిగార్డింగ్ ద ఎస్టిమేట్స్, అంటే ప్రొసీజర్ గురించి చెప్తుందనమాట. అండ్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా మీద ఛార్జ్ చేసేటువంటి డబ్బులు ఓట్ చేయబడవు అని చెప్పేసి ఆర్టికల్ 113 చెప్తే, అండ్ డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ మొత్తం కూడా లోక్సభకి ప్రవేశపెట్టబడతాయి. సో ఆ డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్, సో డిమాండ్ ఫర్ గ్రాంట్స్, సో అవి ఎప్పుడు గ్రాంట్స్గా మారుతవి, అప్రోప్రియేషన్ బిల్ పాస్ అయినప్పుడు అండ్ లోక్సభ అప్రూవ్ చేసినప్పుడు అవి గ్రాంట్స్గా మారుతాయి అన్నమాట. సో 114 ప్రకారము అప్రోప్రియేషన్ బిల్ని పాస్ చేస్తారు. సప్లిమెంటరీ అండ్ అడిషనల్ ఎక్సెప్షనల్ గ్రాంట్స్ అన్ని ఆర్టికల్ 115 ప్రకారము ఇస్తారు. అండ్ 116 ప్రకారము ఓట్ ఆన్ అకౌంట్ ఆర్ ఓట్స్ ఆఫ్ క్రెడిట్ అని గుర్తుపెట్టుకోండి. 117 ఫినాన్షియల్ బిల్స్కి సంబంధించినటువంటి అంశాలు అని చెప్పేసి నోట్ చేయండి. ఓకే, సో ఇది దానికి సంబంధించినటువంటి అంశాలు. సో మరి బడ్జెట్ని చూడండి, కాన్స్టిట్యూషనల్ బేసిస్,
రాజ్యాంగం ప్రకారంగా ఏం చెప్తుంది? బడ్జెట్ అంటే ఏంటి? రాజ్యాంగ ఆధారం. సో భారత రాజ్యాంగం బడ్జెట్ని వార్షిక ఆర్థిక నివేదిక అని సూచిస్తుంది. ఏమని సూచిస్తుంది? వార్షిక ఆర్థిక నివేదిక అని చూపిస్తుంది. అంటే బడ్జెట్ అనే వర్డ్ లేదు రాజ్యాంగంలో అని క్లియర్గా అర్థం అవుతుంది. సో మరి వార్షిక ఆర్థిక నివేదిక అనే వర్డ్ ఆర్టికల్ 112లో మనకి కనిపిస్తుంది. సో బడ్జెట్ అనేది ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు ఒక ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ అనేది ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు ఒక ఆర్థిక సంవత్సరానికి భారత ప్రభుత్వం చేసేటువంటి అంచనాలు దేనికి సంబంధించింది? వ్యయాలు మరియు రసీదులు దానికి వచ్చేటువంటి ఇన్కమ్ మరియు అది చేసేటువంటి ఖర్చు. సో మరి దీంట్లో ఏమేమి ఉన్నాయనంట? బడ్జెట్లో ఏమేమి ఉన్నాయంటే రాబడి, ఇన్కమ్ అండ్ వ్యయాలు, ఖర్చు. సో దీంట్లో రాబడిలో కూడా మళ్ళీ ఎక్స్పెండిచర్ అని అంటాం, రిసీట్స్ ఎక్స్పెండిచర్ అంటాం అండ్ రిసీట్స్ అని అంటాం. రిసీట్స్ అని అంటే రాబడి. ఈ రిసీట్స్లో క్యాపిటల్ రిసీట్స్ ఉంటాయి అండ్ రెవెన్యూ రిసీట్స్ అని ఉంటాయి. సో చాలామంది రిసిప్ట్స్ అని అంటాము, బట్ రిసిప్ట్ అని అన్నము, రిసీట్స్ అని అంటాం. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ రిసీట్స్ అండ్ రెవెన్యూ రిసీట్స్ అని ఉంటాయి. బట్ సింపుల్గా ఆదాయం, వ్యయం అని చెప్పేసి అనండి. తర్వాత ఆదాయాన్ని పెంచే పద్ధతులు బడ్జెట్లో ఏముంటాయంట? ఆదాయాన్ని పెంచే పద్ధతులు. సో ప్రస్తుతం ఒకవేళ భారతదేశం యొక్క ఆదాయము 100 రూపాయలు అనుకోండి. సో గవర్నమెంట్ వాళ్ళు మేము దీన్ని 120 ఎట్లా చేస్తాము అని చెప్పేసి ఆ పద్ధతుల్ని చూపిస్తారు అనమాట. తర్వాత ఖర్చులకు సంబంధించిన అంచనాలు. సో వచ్చే సంవత్సరము మేము రోడ్ మంత్రిత్వ శాఖ వాళ్ళు కొత్త రోడ్లు ఏర్పాటు చేస్తారు, హెల్త్ మంత్రిత్వ శాఖ వాళ్ళు కొత్త హాస్పిటల్స్ కట్టిస్తారు అని చెప్పేసి ఖర్చులకు సంబంధించినటువంటి అంచనాలు ఉంటాయి దాంట్లో. తర్వాత గత ఆర్థిక సంవత్సరంలో గత ఆర్థిక సంవత్సరంలో ఉన్నటువంటి ఏదైనా లోటు ఏర్పడిందా దానికి సంబంధించిన కారణాలు, ఏమైనా డబ్బులు మిగిలినాయా దానికి సంబంధించిన కారణాలు. సో ఇవన్నీ కూడా దీంట్లో చర్చిస్తారు. యాజ్ వెల్ యాజ్ పన్నుకి సంబంధించిన ప్రతిపాదనలు. సో 1 2 3 4 అని నంబర్స్ ఇస్తున్నా, అవి మీరు ఎగ్జాక్ట్గా నోట్ చేసుకోవాలి అని అర్థం. సో పన్నుకి సంబంధించినటువంటి ప్రతిపాదనలు దీంట్లో ఉంటాయి అన్నమాట. పన్నుకి సంబంధించినటువంటి ప్రతిపాదనలు దీంట్లో ఉండటము జరుగుతుంది. ఓకే. సో తర్వాత దీని యొక్క చారిత్రక నేపథ్యం చూస్తే బడ్జెట్ది మనము నార్మల్గా ప్రస్తుతం మనకి ఒకటే బడ్జెట్ ఉంది, దాన్ని మనం సాధారణ బడ్జెట్ అని అంటాం. ఒకటే బడ్జెట్ ఉంది, దాన్ని మనం సాధారణ బడ్జెట్ అంటాం. అది 2017కు ముందు. సో 2017కు ముందు రైల్వే బడ్జెట్ అండ్ సాధారణ బడ్జెట్ అని చెప్పేసి 2 రకాలుగా ఉండిందనమాట. ఏమని? ఒకటి రైల్వే బడ్జెట్ అని ఉండింది, ఇంకొకటి సాధారణ బడ్జెట్ అని ఉంది. సో రైల్వే బడ్జెట్ మొత్తం రైల్వే మంత్రిత్వ శాఖకు సంబంధించింది. సాధారణ బడ్జెట్లో రైల్వే మంత్రిత్వ శాఖ తప్ప మిగిలిన మంత్రిత్వ శాఖలందరికీ సంబంధించినటువంటి ఖర్చులు మరియు అన్ని మంత్రిత్వ శాఖలకు సంబంధించిన ఆదాయాలు. సో ఇప్పుడు ఈ 2 పాయింట్స్ని మీరు అబ్జర్వ్ చేస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో బడ్జెట్ ఈజ్ నథింగ్ బట్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ఆల్ ద మినిస్ట్రీస్. ఓకే, అన్ని మంత్రిత్వ శాఖల యొక్క ఆదాయాలు వ్యయాలకి సంబంధించినటువంటిదే బడ్జెట్ అని చెప్పేసి దీన్ని బట్టి మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. మరి రైల్వేకి ప్రత్యేక బడ్జెట్కి కారణం ఏంటి? సో అక్వర్త్ కమిటీ యొక్క సిఫార్సుల ఆధారంగా, సో కమిటీ యొక్క ఇయర్ ఇంపార్టెంట్, కమిటీ యొక్క నేమ్ ఇంపార్టెంట్. అక్వర్త్ కమిటీ యొక్క నివేదిక ఆధారంగా అది మనకి 1924 నుంచి ప్రత్యేక రైల్వే బడ్జెట్ అనేది ప్రారంభించినారు. ఎందుకు అనంటే వశ్యత, ఫ్లెక్సిబిలిటీ మరియు వ్యాపార విధానాన్ని అనుసరించడం. సో అది కరెక్ట్ సక్సెస్ఫుల్గా పనిచేయడం. ఇప్పుడు చూడండి, మనకి బడ్జెట్ ఎందుకు అవసరమా? నార్మల్గా బడ్జెట్ అనేది ఎందుకు? టు బి అకౌంటబుల్, ఫినాన్షియల్గా అకౌంటబుల్ ఉండడానికి, జవాబుదారీగా ఉండడానికి, ట్రాన్స్పరెంట్గా ఉండడానికి, పారదర్శకత ఉండడానికి, తర్వాత వనరులని కరెక్ట్గా వాడుకోవడానికి, అంటే రిసోర్సెస్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి, రీడిస్ట్రిబ్యూట్ చేయడానికి అవసరం. సో మరి రైల్వేకి ఎందుకు అవసరం అని అంటే రైల్వేలో దానికి సంబంధించిన పాలసీస్ అది చేసుకుంటుంది. రైల్వే ట్రాక్లు వేయటము, కొత్త ట్రాక్లు వేయటము, లేకపోతే కొత్త రైళ్ల కొనుగోలు చేయటము, ఎంప్లాయీస్కి సంబంధించి అలాంటి అంశాల కోసం.
ఓకే, సో దాని యొక్క ఆదాయ స్థిరత్వాన్ని మెయింటైన్ చేసుకోవడానికి. సో సక్సెస్ఫుల్గా రైల్వే మంత్రిత్వ శాఖ ఎంత సంపాదిస్తుంది, ఎంత ఖర్చు చేస్తుంది అని చెప్పేసి దాని యొక్క ఇండివిజువల్ అకౌంట్ అనమాట. ఇవన్నీ జనరల్ థింగ్స్, అవసరం లేదు. సో అక్వర్త్ కమిటీ 1921 అండ్ అది ఎప్పటి నుంచి బడ్జెట్ సపరేట్గా ఉంది అని చెప్పేసి నోట్ చేసుకోవచ్చు. అదేవిధంగా 2017లో ఈ రైల్వే బడ్జెట్ అండ్ సాధారణ బడ్జెట్ని కలిపేసినారు. పర్యవసానంగా ప్రస్తుతం కేంద్ర బడ్జెట్ అని చెప్పేసి ఒకటే బడ్జెట్ మనకి ఉంది. సో ఎవరికైనా ఏమైనా పాయింట్స్ ఇక్కడ టచ్ అయినట్టు అనిపించినాయా, ఇంకా ఏమైనా యాడ్ అవుతాయా ఇక్కడ? నువ్వు చేసిన వీడియోనే ఇది. సో దీంట్లో అదే 2017లోనే ఇంతకుముందు మనకి ప్లాన్ ఎక్స్పెండిచర్, నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ అని ఉండేది. ఓకే, ప్రణాళికా వ్యయం, ప్రణాళికేతర వ్యయం అని ఉండేది. సో అది కూడా 2017లో ఆ డిస్టింక్షన్ని కూడా తీసివేయటము జరిగిందనమాట. మరి చూడండి దీంట్లో ఏమేమి ఉన్నాయి అనేది. కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్, రాజ్యాంగానికి సంబంధించినటువంటి అంశాలు. ఒకటి, పార్లమెంట్కి సమర్పిస్తాం బడ్జెట్ అనేది. ప్రతి ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రపతి తప్పనిసరిగా వసూళ్లు మరియు వ్యయాలు దాన్ని పార్లమెంట్ ఉభయ సభల ముందు ఉంచాలి. తర్వాత సిఫారసులు అవసరం. రాష్ట్రపతి యొక్క సిఫారసు లేకుండా గ్రాంట్ కోసం డిమాండ్లు చేయటానికి వీల్లేదు. సో ప్రతి ఒక్క మంత్రిత్వ శాఖ, సో ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉన్నారు, ప్రైమ్ మినిస్టర్ అండ్ హిస్ మినిస్టర్స్. సో వీళ్ళు నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్కి వర్క్ చేయాల్సినటువంటి మనీ కోసం ఒక డ్రాఫ్ట్ని రూపొందిస్తారనమాట అన్ని మంత్రిత్వ శాఖలు. సో వాటన్నిటిని కలిపి అన్ని మంత్రిత్వ శాఖల డిమాండ్ ఫర్ గ్రాంట్స్ అని చెప్పేసి అంటాం. సో వీళ్ళు డిమాండ్ ఫర్ గ్రాంట్ని లోక్సభ ముందల ఉంచాలి అని అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యొక్క అప్రూవల్ తీసుకొని లేదా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యొక్క పర్మిషన్ తోటి, అతని యొక్క సిఫారసు తోటి మాత్రమే లోక్సభ ముందల ఉంచడానికి అవకాశం ఉంటుందన్నమాట. తర్వాత నిధుల కేటాయింపు. సో ఇప్పుడు వీళ్ళు నిధుల కోసం డిమాండ్ చేస్తున్నారు. డిమాండ్ చేసినప్పుడు ఎవరి దగ్గర నుంచి అయితే డిమాండ్ చేస్తారో వాళ్ళు అప్రూవ్ చేస్తే అప్పుడు వీళ్ళకి నిధులు వస్తాయి. ఓకే, సో ఇన్ దిస్ కేస్ లోక్సభ హ్యాస్ టు అప్రూవ్. సో లోక్సభ అప్రూవ్ చేస్తుంది కాబట్టి వీళ్ళకి నిధుల కేటాయింపు అనేది వస్తుంది. ఓకే, సో ఎట్లా జరుగుతుంది, మనం ఇందాక అప్రోప్రియేషన్ బిల్ అని చెప్పేసి అన్నాము. సో చట్టబద్ధత లేకుండా డబ్బులు అనేవి కేటాయింపు జరగదు. అందుకే మనకి అప్రోప్రియేషన్ బిల్ పాస్ చేస్తే అది అప్రోప్రియేషన్ యాక్ట్ అవుతుంది. అప్రోప్రియేషన్ యాక్ట్ ద్వారా డబ్బుని కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి వీళ్ళు తీసుకోవడము జరుగుతుంది. అదేవిధంగా పన్నులకి సంబంధించిన ప్రతిపాదనలు కూడా ఉంటాయని చర్చించినాం కాబట్టి సో పన్నులకు సంబంధించినటువంటి అంశాలు మనీ బిల్ కేటగిరీలో వస్తవి. దేర్ఫోర్ రాష్ట్రపతి యొక్క సిఫారసు అవసరం. సో రాష్ట్రపతి సిఫారసు తోటి కేవలం లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టబడతాయి. బడ్జెట్ని లోక్సభ, రాజ్యసభ రెండింటి ముందల ప్రవేశపెట్టవచ్చు, కానీ పన్నుకి సంబంధించిన బిల్లులు మాత్రము కేవలం లోక్సభలో మాత్రమే ప్రవేశపెడతాము. ఎందుకు అంటే అవి మనీ బిల్ కేటగిరీలోకి వస్తవి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మరి పన్ను భారతదేశంలో వసూలు చేయాలి అంటే చట్టం అవసరం. చట్టం లేకుండా పన్నులు వసూలు చేయటానికి లేదు. ఇది ఒక పాయింట్ని నోట్ చేయాలి. ఓకే, అయితే మేము ఇంత పన్ను వసూలు చేస్తాము, సపోజ్ 7 lakhs కంటే ఎక్కువ సంపాదిస్తున్న వ్యక్తి మీద 5% పన్ను విధిస్తాము అని చెప్పేసి ఎగ్జిక్యూటివ్ వాళ్ళు ఇప్పుడు ప్రపోజల్ పెడతారు. ఓకే, ఫినాన్స్ మినిస్టర్ ప్రపోజల్ పెడతారు. సో అట్లా కాదు అని చెప్పేసి పన్నుల్ని తగ్గించవచ్చు లేదా రద్దు చేయవచ్చు, కానీ పెంచేటువంటి అధికారం మాత్రం పార్లమెంట్కి లేదు. మరో మాటలో చెప్పాలంటే పన్నులు ఎంత విధిస్తాము ఏంటి అని పార్లమెంట్ ముందల ఉంచినప్పుడు ఆ పన్నులు విధించడానికి పార్లమెంట్ ఒక చట్టం చేస్తుంది. సో ఆ చట్టం ద్వారా పన్నులు మనకి విధించబడతవి. సో పార్లమెంట్ తగ్గించవచ్చు లేదా రద్దు చేయవచ్చు. అంతేందుకు 4% చేయండి అని అనవచ్చు, లేదా ఆ కేటగిరీ ఆఫ్ పీపుల్కి అసలు పన్నే వద్దు అని చెప్పేసి అనవచ్చు. కానీ
పెంచే అధికారం పార్లమెంట్కి లేదు అని చెప్పేసి నోట్ చేయండి. ఓకే, తర్వాత పార్లమెంట్ ఉభయ సభల యొక్క పాత్ర. పన్నులకు సంబంధించిన డబ్బు లేదా ఆర్థిక బిల్లులు తప్పనిసరిగా లోక్సభలో మాత్రమే పెట్టబడతవి, అవి రాజ్యసభలో ప్రవేశపెట్టబడవు. అండ్ గ్రాంట్లపై డిమాండ్ ఫర్ గ్రాంట్ ఉంది కదా, సో ఈ డిమాండ్ ఫర్ గ్రాంట్ల మీద కూడా కేవలం లోక్సభ మాత్రమే ఓటు వేస్తుంది, రాజ్యసభకి అధికారం లేదు. ఎందుకు? కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అనేది లోక్సభ పరిధిలో ఉంది, డబ్బులు లోక్సభ పరిధిలో ఉన్నవి, కాబట్టి రాజ్యసభకి ఎలాంటి పని అనేది లేదు. ఓకే, పార్లమెంట్ ముందు బడ్జెట్ని ప్రవేశపెట్టవచ్చు, జనరల్ పాయింట్. ట్యాక్సేషన్కి సంబంధించినటువంటి దాని మీద ఓటింగ్ కేవలం లోక్సభ మాత్రమే వేస్తుంది. డిమాండ్ ఫర్ గ్రాంట్ కి సంబంధించి ఓటింగ్ కేవలం లోక్సభ మాత్రమే వేస్తుంది. ఓకే, సో ఇదనమాట. ఇంకా మనకి తెలుసు ఫినాన్స్ బిల్కి సంబంధించినటువంటి అంశాలు, ఏ విధంగా అది రాజ్యసభలో ప్రవేశపెడితే ఏ విధంగా 14 days లోపు, లేకపోతే రాజ్యసభకి ఉన్నటువంటి లిమిటెడ్ అధికారాలు మనకి క్లియర్గా తెలుసు. ఓకే, మరి ఖర్చు యొక్క వర్గీకరణ, ఎట్లా ఖర్చు చేస్తున్నాము అనేది వర్గీకరించాలన్నమాట. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా మీద వసూలు చేసేటువంటి డబ్బులు సపరేట్గా చూపించాలి, చార్జ్డ్ ఎక్స్పెండిచర్ని సపరేట్గా చూపించాలి, ఇతర ఎక్స్పెండిచర్ని సపరేట్గా చూపించాలి. మరియు రాబడి ఇతర ఖర్చులు, బడ్జెట్ ఖచ్చితంగా ఖర్చు చేసినటువంటి అంశాలు మరియు తనకి వచ్చేటువంటి ఆదాయాలు అన్నిటిని కూడా చూపిస్తుంది అనమాట. సో ఈ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా మీద విధించినటువంటి ఖర్చు, చార్జ్డ్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో అది బడ్జెట్ అప్రూవల్కి వెలుపల ఉంటుంది అని చెప్పేసి నోట్ చేయండి. ఓకే, సో మరి ఇవి వసూలు చేసినటువంటి వ్యయాలు, అంటే చార్జ్డ్ ఎక్స్పెండిచర్ ఈ కింది వాటిలో ఉన్నాయి, చూడండి ఒకసారి. సో ఓటుకి వెలుపలగా ఉంటవి, ఇవి రాజ్యాంగబద్ధమైన లేదా చట్టబద్ధమైనటువంటి బాధ్యతలతో కూడినటువంటి అంశాలు. ఇవి చట్టబద్ధమైన లేదా రాజ్యాంగబద్ధమైనటువంటి ఖర్చులతోటి కూడుకున్నటువంటి అంశాలు, అంటే వీటిలో మార్పు ఉండకూడదు అని చూపిస్తుంది. సో ఏంటి ఒకసారి నోట్ చేయండి. రాష్ట్రపతి యొక్క జీతభత్యాలు మరియు కార్యాలయ ఖర్చులు, చైర్మన్ అండ్ డిప్యూటీ చైర్మన్, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ యొక్క జీతభత్యాలు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అలవెన్సెస్ వాటికి సంబంధించి, హైకోర్టు న్యాయమూర్తుల పెన్షన్స్, ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా మీద హైకోర్టు జడ్జెస్ యొక్క పెన్షన్స్ విధించబడతవి. సో హైకోర్టు జడ్జెస్ యొక్క సాలరీస్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ స్టేట్ మీద విధించబడతవి, కానీ జడ్జెస్ వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తారు కాబట్టి వాళ్ళ రిటైర్మెంట్కి పెన్షన్ ఏ పర్టికులర్ రాష్ట్రం ఇవ్వాలో మనకు తెలియదు. దేర్ఫోర్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి పెన్షన్స్ ఇస్తారు. అదేవిధంగా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా జీతభత్యాలు, అలవెన్స్లు, తర్వాత యూపీఎస్సి చైర్మన్ వాళ్ళకి సంబంధించింది, సుప్రీంకోర్టు, కంట్రోలర్, ఆడిటర్ జనరల్, యూపీఎస్సి, సో వీటికి సంబంధించినటువంటి అలవెన్స్లు, జీతభత్యాలు అవన్నీ కూడా. సో ఇది చూడండి, యూపీఎస్సి అనేది ఇండిపెండెంట్గా ఉండాల్సిన సంస్థ, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఇండిపెండెంట్గా ఉండాల్సిన సంస్థ, తర్వాత న్యాయమూర్తులు ఇండిపెండెంట్గా ఉండాల్సినటువంటి సంస్థలు, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, చైర్మన్, డిప్యూటీ చైర్మన్ నిష్పక్షపాతంగా పనిచేయాల్సినటువంటి సంస్థలు. కాబట్టి వీళ్ళ యొక్క జీతభత్యాలు పార్లమెంట్ యొక్క ఓటింగ్కి వెలుపల ఉంటాయి అని చెప్పేసి నోట్ చేయాలి. ఓకే, అదేవిధంగా వడ్డీలు కట్టడము. ఓకే, ప్రభుత్వం తెచ్చినటువంటి రుణాలు, ఆ రుణాలకి వడ్డీలు కట్టడము కూడా చార్జ్డ్ ఎక్స్పెండిచర్ మీదకి వస్తాయి. తర్వాత కోర్టు తీర్పు ఇచ్చినప్పుడు ఏదైనా అవార్డులు ఇస్తుంది, అంటే లైక్ ఏదైనా మానిటరీ అవార్డు ఇస్తుంది, అవి. తర్వాత పార్లమెంట్ ఇచ్చేటువంటి ఇతర ఖర్చులు, పార్లమెంట్ విధించేటువంటి ఇతర ఖర్చులు, ఇవన్నీ కూడా దీని పరిధిలోకి వస్తాయి. సపోజ్ ఇది ఎగ్జాంపుల్ తీసుకోండి, కోర్టు ఇచ్చేటువంటి తీర్పులకు సంబంధించిన ఖర్చులు, ఇద్దరు ఉన్నారు, లేకపోతే సే పర్సన్ ఎక్స్ ఉన్నారు. సో పర్సన్ ఎక్స్ ఏం చేస్తారు అని అంటే గవర్నమెంట్కి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో ఒక ఫైల్ చేస్తారు కేసు. సో ఇతను ఏదో నష్టపోయినాడు,
అందుకే ఇప్పుడు సుప్రీంకోర్టు అంటుంది 10 లక్షలు నష్టపరిహారం కట్టించండి అని చెప్పేసి. సో ఇప్పుడు ఈ 10 లక్షల నష్టపరిహారం అనేది డైరెక్ట్గా చార్జ్డ్ ఎక్స్పెండిచర్ ద్వారా వసూలు చేయబడతాయి కాబట్టి లోక్సభ ఓటింగ్కి సబ్జెక్ట్ కాదు కాబట్టి అతనికి వెళ్ళిపోతాయి. ఒకవేళ ఇట్లా అజ్యూమ్ చేయండి, ఈ 10 లక్షలు లోక్సభ వాళ్ళు ఓటింగ్ వేసి అప్రూవ్ చేయాలి అయితే లోక్సభ వాళ్ళు ఓటింగ్ వేయకపోవచ్చు, అప్రూవ్ చేయకపోవచ్చు. అప్పుడు ఈ సుప్రీంకోర్టు ఇస్తున్నటువంటి జడ్జిమెంట్కి వాల్యూ ఉంటుందా? ఉండదు. దాని యొక్క ఇండిపెండెన్స్కి వాల్యూ ఉంటుందా? ఉండదు. ఇప్పుడు రాజ్యాంగం ఇది కరెక్ట్గా అమలు చేయగలదా? చేయలేదు. కాబట్టి ఇట్లాంటి రాజ్యాంగబద్ధమైనటువంటి లేదా చట్టబద్ధమైనటువంటి బాధ్యతలు కలిగినటువంటి కొన్ని ప్రత్యేక ఎక్స్పెండిచర్స్ ఏవైతే ఉంటాయో అవి ఓటింగ్కి వెలుపల ఉంటాయి అని చెప్పి నోట్ చేయాలి. సో ఇవి ఆ అంశాలు అన్నమాట. ఓకే, సో ఒకసారి మీరు క్లియర్గా సమరైజ్ చేస్తే ఆర్టికల్ 112, 113, 114, 115, 116 అండ్ 117 ఈ మొత్తం కూడా బడ్జెట్కి రిలేటెడ్, అంటే అన్నీ కూడా ఫినాన్షియల్ మ్యాటర్స్కి సంబంధించిన డీలింగ్స్ అన్నమాట. ఓకే, సో బడ్జెట్ అనేది ప్రతి ఫినాన్షియల్ ఇయర్కి ప్రవేశపెట్టబడుతుంది, రాష్ట్రపతి ద్వారా లేదా గవర్నర్ ద్వారా ప్రవేశపెట్టబడుతుంది అండ్ అది 1 ఫినాన్షియల్ ఇయర్కి వర్తిస్తుంది. దీంట్లో మొత్తం ఆదాయము మరియు వ్యయంకి సంబంధించినటువంటి వివరాలు ఉంటవి. ఇంతకుముందు మనకి రైల్వే బడ్జెట్ అండ్ జనరల్ బడ్జెట్ అని 2 రకాలుగా ఉండే, బట్ దాన్ని 2017లో మర్జ్ చేసినారు అని చెప్పి నోట్ చేసినారు. ఓకే, సో ఈ బడ్జెట్లో కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా మీద చార్జ్ చేసేటువంటి బడ్జెట్స్ విధించినటువంటి డబ్బులు ఏవైతే ఉంటాయో అవి ఓటింగ్కి లోను కావు అని చెప్పి నోట్ చేయాలి. అండ్ డిమాండ్ ఫర్ గ్రాంట్ రూపంలో డబ్బులని లోక్సభ దగ్గర నుంచి అడుగుతారు, అట్లాంటప్పుడు లోక్సభ ఓటింగ్ వేస్తుంది అని నోట్ చేయాలి. ట్యాక్సేషన్కి సంబంధించిన ప్రపోజల్స్ లోక్సభ ముందు ఉంచినప్పుడు లోక్సభ వాళ్ళు దాన్ని అప్రూవ్ చేస్తారు అని చెప్పేసి నోట్ చేయాలి. అండ్ పార్లమెంట్ పన్నులను తగ్గించవచ్చు లేదా రద్దు చేయవచ్చు, కానీ పెంచలేదు అని చెప్పి ఈ కొన్ని అంశాలని మీరు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. సో రేపు క్లాస్లో మనము వివిధ స్టేజెస్, బడ్జెట్ని ఎనాక్ట్ చేసేటువంటి స్టేజెస్ ఏముంటవి ఆ స్టేజెస్ గురించి డిస్కస్ చేస్తామన్నమాట. ఓకే, సో దిస్ ఈస్ గోయింగ్ టు బి అప్లోడెడ్ ఇన్ ద విజ్డమ్ వే అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్ యూట్యూబ్ ఛానల్. సో దీన్ని కూడా ఫాలో అవ్వచ్చు ఫర్ రికార్డెడ్ క్లాసెస్. ఓకే, దీంట్లో ఏమైనా డౌట్ ఉంటే రేస్ చేయండి ఆర్ వి విల్ ఎండ్ ద సెషన్ హియర్. సో లెట్ us మీట్ ఇన్ ద టుమారోస్ క్లాస్. ఇప్పుడు సెషన్ని ఇక్కడ ఎండ్ చేస్తాము. ఓకే, హ్యావ్ అ గుడ్ టైమ్ అహెడ్.